హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? 12 రోజులు డైట్ చేస్తున్నారు కదా మీరు. మీ కలలో బజ్జీలు, బోండాలు, పొరాటా, కిచిడి, చికెన్ శార్వా, బిర్యానీలు ఇవి కల్లోకి వస్తున్నాయా అని అడుగుతున్నారు మన ఫ్రెండ్ ఒకరు అడిగారు, సబ్స్క్రైబర్. ఇక నేను ఎట్లా 3 రోజులు వీడియో చేయలేదు కాబట్టి ఈ వీడియోలో సమాధానం చెప్దామని. మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది మన ప్రాణం. కుటుంబంలో ఏ ఒక్కరికి బాగలేకపోయినా కుటుంబం అంతా డిస్టర్బెన్స్ అయింది. ఇంకొకటి నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, మన కుటుంబంలో నలుగురు కానీ 5 కానీ ఉండే కుటుంబంలో తండ్రి ఒకవేళ తప్పడానికి దారి తప్పినా కుటుంబం అంతా డిస్టర్బెన్స్ అయింది. మిగతా వాళ్ళందరూ తెలివి కలలేనప్పుడు కూడా పోనీ కొడుకు దారి తప్పినా అప్పులు చేసి వ్యసనపరుడైనా కుటుంబం అంతా డిస్టర్బెన్స్ అయింది. కుటుంబం బాగుండాలంటే కుటుంబ యజమాని కూడా కరెక్ట్గా ఉండాలి. ఇది మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. గ్రామం బాగుండాలంటే గ్రామం పెద్ద బాగుండాలి, దేశం బాగుండాలంటే దేశాన్ని పరిపాలించేవారు క్రమశిక్షణగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే అందరూ క్రమశిక్షణగా ఉంటారు. ఇప్పుడు మా ఆవిడికి బాగలేదు, నేను తినొచ్చు, నాకు షుగరే, మిగతా ఎన్ని తినొచ్చు, చికెన్ తినొచ్చు, ఇక బిర్యానీ తినొచ్చు, మీ లిమిట్గా ఇవన్నీ తినొచ్చు. నేను మొన్న టెస్టులు చేసి నాకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు కుటుంబంలో బాగలేదు ఎవరికంటే నా భార్యకి ఆరోగ్యం బాగలేదు. ఏం బాగలేదు, మిగతా అంతా బాగానే ఉంది. ఓవర్ వెయిట్, దానివల్ల ఎక్కువగా ఒళ్ళు రావడం వల్ల కాళ్ళకి నీరు వస్తుంది. ఇది దాదాపు చాలా సంవత్సరాల నుంచి వస్తుంది నీరు. నేను టేకిటీజీకి తీసుకున్నా, 10-12 సంవత్సరాల నుంచి ఉంది. వెయిట్ పెరిగే కొద్దీ ఈ సమస్య మొదలైందనమాట. నాకు 2012లోనే డాక్టర్లు చెప్పారు వెయిట్ తగ్గితే మీకు ఈ సమస్యలు ఉండవని. అప్పుడు ఆ వెయిట్ 75 కేజీలు. ఆ చెప్పిన కాంచి ఇంకొక 15 కేజీలు పెంచాం, సంవత్సరానికి కేజీ లెక్క. ఈ 15 సంవత్సరానికి కేజీ లెక్కన 15 కేజీలు పెంచాం. ఇప్పుడు ఏమైందంటే ఆమెకి ఈ మధ్య విపరీతంగా కాలు వాపు రావటం. మనం ఇక్కడ లోకల్గా ఏ డాక్టర్ దగ్గర చూపించినా మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ వేసుకుంటే అయా రాత్రికి తెల్లవారు తగ్గుతుంది, మళ్ళీ నుంచొని పని చేస్తే మళ్ళీ కాలుకి నీరు వస్తుంది. ఇక్కడ నేను ఎందుకు భయపడ్డానయ్యా అంటే, మా ఊర్లో మనకు తెలిసిన వాళ్ళకి ఒక ఆమెకి ఇలాగే నీరు వచ్చింది. వాళ్ళు దాదాపు 10 సంవత్సరాల నుంచి వస్తుంది. హెవీ వెయిట్, ఓవర్ వెయిట్, ఒళ్ళు వల్లలే అని అందరూ చెప్తున్నారు. పొదుగులు నుంచోవడం వల్ల కాళ్ళకి నీరు వస్తుందని అది ఒక చిన్న విషయంగా తీసేసుకున్నారు ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా. వాళ్ళు వ్యాపారంలో బిజీగా ఉండటం వల్ల. ఆ తర్వాత రాను ఏమైపోయిందంటే ఒంటికి మొత్తానికి నీరు రావడం మొదలుపెట్టిందాం. అప్పుడు ఇదేంద్రా కథ అని చెప్పి హాస్పిటల్లో పోయి చూపిస్తే అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎక్కువ ఒంటికి మనిషి విపరీతంగా వెయిట్ పెరిగితే ఏమైందంటే మీకు కిడ్నీలు పనిచేయవు, ఆ తర్వాత గుండె కంప్లైంట్ వస్తుంది, ఫ్యాట్ వల్ల లివర్కి ఎఫెక్ట్ వస్తుంది. ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ ఊరిని భయపెట్టడానికి చెప్పింది, జాగ్రత్త పడటానికి. అంటే చిన్న ఇటన్నీ కాళ్ళకి నీరు వచ్చిన వాళ్ళందరికీ తప్పక కంగారు పడాల్సిన పని లేదు. రెగ్యులర్గా వస్తుంటే అదే పనిగా. నేను 12 సంవత్సరాల నుంచి మా ఆవిడికి నీరు వస్తుంది. నేను సరే సాధారణంగా ఏదో డాక్టర్ రాసిన ట్యాబ్లెట్ వాడుతున్నా, అవి వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ ఎప్పుడో వస్తుంది. ఈ మధ్య ఏమైందంటే రెగ్యులర్గా నీరు వస్తుంది. బాగా ఇబ్బంది పడుతుంది పాపం నడవటానికి కూడా. అంతన మేమేం చేసామంటే లోకల్గా ఊర్లో డాక్టర్ దగ్గర చూపిస్తే దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళు ఇదే మాట చెప్పారు, హార్ట్ ప్రాబ్లం వల్ల రావచ్చు, లివర్ ప్రాబ్లం వల్ల రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం వల్ల రావచ్చు అని అన్నారు. కానీ మీరు పోయి చూపించుకోండి, మంచి వైద్యం అని చెప్పాలి. మా ఊరికి మెడిసిన్ రాయించారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీపీ ట్యాబ్లెట్ మారుస్తున్నారు. నీరు వచ్చిందంటే ఇక్కడ 2 సార్లు చూపిస్తే ఇక లాభం లేదని మా అబ్బాయి చెప్తున్నాడు, వెయిట్ లాస్కి ఒక ఇంజక్షన్ వచ్చింది నాన్న, ఈ వెయిట్ తగ్గించి ఇంజక్షన్ చేపిస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో అమ్మకి ఇబ్బంది ఉండదు, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని మా అబ్బాయి దాదాపు 1 సంవత్సరం నుంచి అనుకుంటే హెచ్చరిస్తున్నాడు. నేను ఈ సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉంటే వదిలే అంటున్నా. సరే ఇంకా లాస్ట్కి ఇంకా మనకు బాగా లేకపోతే ఎక్కడికి వెళ్తాం, ఎట్టయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మంచి డాక్టర్లు చాలామంది ఉన్నారండి. కాకపోతే మనం ఎక్కడెక్కడో లోకల్గా పోలేక చూపించుకొని డాక్టర్లు అందరూ కరెక్ట్గా సరిగ్గా చూడడం, డబ్బులు తీసుకుంటే పొరపాటు. డాక్టర్లు మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. మంచి వైద్యం మనం ఏ వైద్యానికి ఎక్కడ పోవాలి అక్కడికి వెళ్తేనే మనకి రిజల్ట్ వస్తుంది. హిందీ మాస్టర్ దగ్గరికి పోయి తెలుగులో దాని గురించి ఒక సామెత గురించి చెప్పండి, ఏం చెప్తాడు ఆయన? హిందీ మాస్టర్, తెలుగు గురించి ఆయన తెలియదు కదా. అలాగే ఏ స్పెషలిస్ట్ దగ్గరికి పోతే అక్కడ వైద్యం దొరికింది. ఇప్పుడు ఏమైందంటే ఇక మేము దీనివల్ల ఒంగోలు వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూపించాను, నా ప్రయత్నాలన్నీ చేశాను. ఇంతకుముందు కూడా వేరే డాక్టర్ల దగ్గర చూపించాం. ఇంకా ఒంగోలు వెళ్ళాం. కాంచానం కర్మ విమోచనం అంటారు, డబ్బులు ఖర్చు కాకుండా ఏం కాదు, తక్కువ ఖర్చుతో అవ్వాలని చెప్పి చూసాం, తగ్గల.
ఒంగోలు వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అసలు ఈ చెకప్లు అన్నీ చేయించా. 1000 రూపాయలు మొత్తం టెస్టులు, ఈ కిడ్నీకి సంబంధించి కానీ లివర్కి సంబంధించి కానీ ఈ రక్తంలో చూస్తారు కదా, ఇవన్నీ చేశారు. బీపీలు షుగర్లు అన్నీ చేయించిన తర్వాత ఆమెకి షుగర్ అయితే లేదు, బీపీ ఉంది, కొంచెం బీపీ హై బీపీ ఉంది. ఆ డాక్టర్ ఏం చెప్పారంటే ఇంక మిగతా ఏం చెప్పాల, ముందు వెయిట్ తగ్గితే అన్నీ సర్దుకుంటాయి అన్నాడు. కాళ్ళకి నీరు సార్ అంటే అవన్నీ కాదు, ముందు వెయిట్ తగ్గితే అవన్నీ సర్దుకుంటాయి అన్నాడు. నాకు కూడా డౌట్ వచ్చింది, ఏందా డాక్టర్ వెయిట్కి కాళ్ళకి నీరుకి సంబంధం ఏందని నేను అనుకున్నా వాస్తవంగా. సరే ఏదైనా డాక్టర్ మాట వినాలి కదా, ప్రయత్నం చేసి చూద్దామని చెప్పాం. ఆయన ఏం చేశాడంటే మొత్తం వెయిట్ అంతా చెక్ చేసి మిషన్ మీద చెక్ చేసి ఈమె మినిమం 20 కేజీలు తగ్గితే కానీ ఆరోగ్యంగా ఉండదని చెప్పాడు. అప్పుడు ఉండే వెయిట్కి ఫోటో కూడా తీసుకున్నాను. ఇంకా అప్పుడు ఆయన ఇంజక్షన్ రాసి ఇచ్చాడు. ఆయన ఫస్ట్ ఆయన ఇంజక్షన్ చేసి మొబైల్ చూపించాడు, ఇలా చేయాలి ఇలా చేయాలని. అది సింపుల్ చేయటం, అది డాక్టర్ సలహా మేరకు మొబైల్ చేస్తున్నాను అనమాట. ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత ఇప్పటికి 2 సార్లు ఇంజక్షన్ చేసాం. కరెక్ట్గా 12 రోజులకి ఆ వెయిట్ ఇంచుమించుగా 4 కేజీల నుంచి 5 కేజీల దాకా తగ్గడం జరిగింది. అంటే మేము 1 కేజీ తక్కువ చెప్తున్నాం, 5 కేజీలు తగ్గింది లెక్క ప్రకారం. ఆ రోజు హాస్పిటల్లో వెయిట్ చెక్ చేసుకున్న దానికి ఇప్పుడు చెక్ చేసుకుని మినిమం 5 కేజీలు తగ్గింది. ఈ 5 కేజీలు వెయిట్ తగ్గడం వల్ల ఏం జరిగింది అంటే ఈ మధ్య 2 రోజుల నుంచి కాళ్ళకి నీరు లేదు, ఆటోమేటిక్గా నీరు అంతా లాగేసింది. అంతకుముందు ఏమైందంటే ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత 2 రోజులు బెడ్ మీద పనుకుంటే నీరు కొనుక్కొని చెప్పి నీరు ఉంటలేదు, లేచి నుంచుంటే నీరు వస్తుంది. కూర్చున్నా 5 నిమిషాలు కూర్చున్నా, పొయ్యి కాడ కాసేపు నిలబడ్డా కాళ్ళు కోసాలు అలా ఊదుకుంటున్నాయి. అది ఇప్పుడు అర్థమైంది కదా. ఆ డాక్టర్ ఏం చెప్పారంటే ఇప్పటివరకు సమస్యలు లేవు కానీ ఇక మీద సమస్యలు వస్తాయి, రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి వెయిట్ తగ్గే పని చేయండి అన్నారు. వెయిట్ తగ్గాలంటే ఇంజక్షన్ తీసుకోకుండా తగ్గాలంటే రోజు వాకింగ్ చేయించాలంటే చేపిస్తాం, కానీ ఆ వాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆకలి అయితే ఏం తినాలి ఏం తినకూడదు తెలియకుండా ఏదో ఒకటి తింటాం. దానివల్ల ఎఫెక్ట్ మనం నూనె పదార్థాలు అందాక బ్రదర్ మళ్ళీ ఇంజక్షన్ ఇంకొకటి చెప్తున్నా, ఇది వెయిట్ తగ్గించే ఇంజక్షన్ కాదు. ఆ ఇంజక్షన్ చేయించడం వల్ల ఆకలి కాదు, అది షుగర్ పేషెంట్ కోసం కనిపెట్టారట. తర్వాత ఇది వెయిట్ కూడా పనిచేస్తుందని వాడుతున్నారు. దీనివల్ల ఏమైందంటే ఆకలి కాదు, ఆకలి ఎప్పుడైతే కాదో ఒంట్లోని కొవ్వు కరిగిద్ది అనమాట. అది శక్తిగా ఎనర్జీ కింద తీసుకుంటుంది ఒంట్లో కొవ్వు. ఇది ఇంజక్షన్ చేసే పని. ఇది ఇప్పుడు 2 సార్లు చేపిస్తే 5 కేజీలు బరువు వెయిట్ తగ్గడం జరిగింది. ఆమెకి ఆకలి తగ్గంత ముందులాగా ఆకలి లేదు, కొద్దిగా తినడంలోనే కడుపు నిండి ఫీలింగ్ అనమాట. చాలామంది అడుగుతున్నారు ఇంజక్షన్ గురించి వీడియో చేయమని. ఇప్పుడు సందర్భానుకూలంగా చెప్తున్నా, ఆ ఇంజక్షన్ తీసుకురా చూపిస్తాను. ఇకపోతే ఈ ఇంజక్షన్ డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ సలహా మేరకే వాడాలి, మన ఇష్ట ప్రకారంగా వాడకూడదు. డాక్టర్ ఇంజక్షన్ వాడుతూ డాక్టర్ కొన్ని మనకు పాటించేదానికి కొన్ని అది కూడా పట్టి కూడా ఏమేమి తినాలి ఏం తినకూడదు చూపిస్తాను. ఈ ఇంజక్షన్ ఖరీదు 3500 ఎంఆర్పి రేటు. దీని పేరు ఏంటంటే సిమార్ సైజ్ ప్లస్. మీకు కరెక్ట్గా కనపడుతుందో తిరగబడి కనపడుతుంది. దీని అక్షరాలు తిప్పితే అని కనపడతాము. ఇది సిమార్ సైజ్ ప్లస్ అంటే ఇంజక్షను. ఇది మేము వాడుతుంది, చాలామంది అడుగుతున్నారు. కానీ దీన్ని మనం డైరెక్ట్గా మెడికల్ షాప్లో కొనుక్కొచ్చుకొని మనం యూజ్ చేయకూడదు, డాక్టర్ సలహా మేరకే వాడాలి. ఇది గుర్తుపెట్టుకుని నెంబర్ 1 పాయింట్. ఎందుకంటే ఇది వాడే ముందు రక్త పరీక్షలు చేయించుకోవాలి. అసలు మనిషి వెయిట్ ఎంత ఉందో అవసరమా కాదనే దాని ప్రకారంగా చూసి వాడాలి. అంటే అట్లా వాడకూడదు డాక్టర్ సలహా లేకుండా. అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను, మేము వాడే ఇంజక్షన్ అయితే అది. ఇప్పుడు ఈ ఇంజక్షన్ వాడటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా మనకి ఆమె డైట్ పాటిస్తుంది. కానీ ఆమెకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మేము కూడా క్రమశిక్షణగా ఉండాలి, మా అమ్మాయి నేను కూడా. అందుకని ఆకుకూరలు కాయగూరలు ఇది తింటున్నాం. అన్ని టెస్టులు చేస్తేనే దానికి అవసరమా లేదని చెప్తారు. ఇప్పుడు అన్ని టెస్టులు చేస్తేనే అవసరమా లేదని చెప్తారు వీళ్ళు డాక్టర్ గారు. ఇకపోతే ఇక్కడ మనకి ఆహార పదార్థాలు మనం కొన్ని ఏమైతే తింటుంటాం అనమాట. ఈ ఏ తినాలి ఏ తినకూడదని డైట్, మెయిన్ డైట్ పాటించండి. మనం ఏం ఇంజక్షన్లు అంటే వేస్ట్ అని డాక్టర్ గారు చెప్పారు. డైట్ కోసం కొన్ని చూపించాడు. ఓకే చూడండి, మనం ఏమంటామంటే ఆహార నియమాలు అయితే ఇవి రాచాడండి. నేను చదువుతా వినండి. తినగలిగినవి ఏమేంటి అంటే ఆవిరి కుడుములు, పెసరట్టు, గోధుమ పిండికి సంబంధించినటువంటి చపాతీలు తినచ్చు. ఓట్స్ ఉప్మా అంటే గోధుమ ఉప్మా, ఓట్స్ ఉప్మా, చపాతీ, జొన్న రొట్టె కూడా తినచ్చు. భోజనానికి ముందు 3 పూట్ల పచ్చి కూరగాయలు తినవలేను. బరువు తగ్గాలని పాటించాల్సిన విషయాలు ఇవి. కీర దోసకాయ,
మామూలు దోసకాయ, టమోటా, క్యారెట్, 2 కోడిగుడ్లు, తెల్లసొన మాత్రమే తినాలి, లోపల జనగాలు. లేదా పప్పు, పచ్చిపప్పు గుగ్గిళ్ళు, శనగ గుగ్గిళ్ళు, అలసంద గుగ్గిళ్ళు ఇట్లాంటి తినాలి. కూరల్లో కారం మసాలా తగ్గించి పెరుగు ఎక్కువగా తినాలి. పెరుగు ఎక్కువే తినొచ్చంట. అన్నం బాగా తక్కువ తినాలి. అన్నం అంతకన్నా ఎక్కువ తినకూడదు. తక్కువ తిని పెరుగు ఎక్కువ తినాలి. అన్నం ముడి బియ్యము, జొన్నలు, ఆరికలు, వరిగలు, కొర్రలు, సాములు, కినోవా రైస్ ఈ తినమన్నారు. బాదం పప్పు, నానబెట్టిన పప్పు రాత్రి నానబెట్టుకుని పొద్దున్న తినచ్చు. వాల్నట్స్ తినచ్చు, పుచ్చకాయ తినచ్చు, గుమ్మడి విత్తులు, అవిసెలు తినచ్చు, గుగ్గిళ్ళు, శనగలు, వేరుశనగలు కూడా తినచ్చు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని. ఉలవలు, అలసందలు, పెసలు, చిక్కుళ్ళు, రాజ్మా, మిల్ మేకర్, పన్నీర్ ఇవి తినాలి. ఇకపోతే పండ్లలో తినాల్సిన జామకాయ, గ్రీన్ యాపిల్ మామూలు యాపిల్ కాదండి, బత్తాయి తినొచ్చు, కర్బూజా పండు తినొచ్చు, బొప్పాయి పండినవి కాదు, కొంచెం లేతగా ఉండే గట్టిగా దోరగా ఉండే బొప్పాయి తినాలి, పండినవి కాదు. కివి పండు తినొచ్చు, డ్రాగన్ పండు తినొచ్చు, రేగి పండు తినొచ్చు, నేరేడు పండు తినొచ్చు, ఉసిరికాయలు కూడా తినొచ్చు. ఇక నాన్ వెజ్లోకి వచ్చేసరికి, మాంసంలోకి వచ్చేసరికి చేపలు చికెన్ స్కిన్లెస్ మాత్రమే తినాలి, చేపలు తినొచ్చు. ఇవి తినవలసిన ఆహార నియమాలు. తినకండి మనం అనుకుంటాం ఇడ్లీ దోశ ఏమైతే, ఇడ్లీ దోశ తినకూడదు, పూరి తినకూడదు, బదాన్ని పునుగులు వేసుకుంటుంది, పునుగులు తినకూడదు, అటుకులు తినకూడదు, ఉప్మా నూడిల్స్ తినకూడదు, నూడిల్స్ కూడా తినకూడదు. భోజనం మైదా పిండితో చేసిన గడ్డకూరలు, బంగాళదుంప తినకూడదు, పండ్ల రసాలు, జ్యూసులు తాగకూడదు. రాగి సంగటి అసలు తినకూడదంట. జావలు మనం జనరల్గా షుగర్కి మంచిదని రాగి సంగటి తింటాం. కొబ్బరి నీళ్ళు, కూల్ డ్రింక్స్, తాటి బెల్లం, పటిక బెల్లం, పంచదార, తేనె, చెక్కలు, చక్కెరాలు, బిస్కెట్లు, బ్రెడ్ కూడా తినకూడదు. ఈ కొబ్బరి నీళ్ళు అసలు తాగకూడదు, కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు, తాటి బెల్లం అసలు మనం అనుకుంటాం తాటి బెల్లం తింటే మంచిదే కదా షుగర్ కన్నా, అది కూడా తినకూడదు. ఇది షుగర్ ఉండాలి కదా, వెయిట్ తగ్గే వాళ్ళు కూడా ఇది. షుగర్ లేకపోయినా వెయిట్ తగ్గే వాళ్ళు ఇది తినకూడదు. ఇది తిన్నా ఒళ్ళు వచ్చేస్తాయి. చెక్కలు, చక్కెరాలు, బిస్కెట్లు, బ్రెడ్ అంటే తినకూడదు. పంచదార కానీ తేనె కూడా తినకూడదు. కిస్మిస్, ఖర్జూర, అంజీర, బఠానీ, మొక్కజొన్న ఇవి కూడా తినకూడదు. అరటికాయలు తినకూడదు, మామిడికాయ తినకూడదు, సపోటాకాయ తినకూడదు, సీతాఫలం తినకూడదు, ద్రాక్ష తినకూడదు, దానిమ్మ తినకూడదు, పనస, పైనాపిల్ ఇవి తినకూడదు. ఇంకా మటను, పెద్ద జంతు మాంసాలు అంటే పొట్టేలు మాంసం ఇట్లా తినకూడదు. అర్థమైందా? ఇది డైట్ చెప్పే డాక్టర్. మేము ఈ డైట్ ఆమె కోసమే పాటిస్తున్నాం, మా అమ్మాయి కూడా పాటిస్తుంది. ఎందుకు పాటిస్తున్నామంటే నాకు చెప్పాను కదా, కుటుంబంలో ఒక్కరి ప్రభావం కుటుంబం మొత్తం చూపిస్తుంది. ఇంకా మాకు ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా మీకు, ఒక ఆవిడ నాకే వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేశారనమాట. నీరు వస్తుంది అంటే ఆమె కూడా చూపించుకుందా మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ అని చెప్పి అట్లా కాలక్షేపం చేసి మనకు ఎప్పుడు ఉండే పనులే, ఈ పనులు వదిలిపెట్టుకుని ఆడిపోతామని హాస్పిటల్కి పోతే ఒక రోజు పని అని చూపించుకోవడం వల్ల చిన్న వయసులోనే సడన్గా కాలం చేయాల్సి వచ్చింది. ఇది భయపెట్టడానికి కాదు, జరిగిన సంఘటన ఆధారం చేసుకుని నేను కూడా భయపడ్డా. మా ఆవిడికి అలాగే నీరు వస్తుంటే నాకు ఆ కళ్ళ ముందు జరిగిన సంఘటనకు భయపడి నేను హాస్పిటల్ తీసుకుపోతే భగవంతుడి దయవల్ల అంతా బాగానే ఉంది. ఇప్పటి నుంచి వెయిట్ తగ్గించుకుంటే సమస్యలన్నీ క్లియర్ అవుతాయి అన్నారు. 12 రోజులు మేము డైట్ పాటిస్తే ఆమె కాలకున్నటువంటి నీరు తగ్గిపోయింది. నీరుకి సంబంధించి ఏ ట్యాబ్లెట్ వాడలేదు, బీపీ ట్యాబ్లెట్ ఒకటే వేసుకుంటుంది. డైట్ పాటిస్తున్నాం, ఇంజెక్షన్ చేస్తున్నాం అంతే. ఇంక మిగతా ట్యాబ్లెట్లు ఏం లేవు. ఇంకేమైనా ఉన్నాయా? బీపీ ట్యాబ్లెట్ ఇంకో ట్యాబ్లెట్ అది ఇచ్చారు అంతే. ఇంకొక ట్యాబ్లెట్ ఏది ఇచ్చారు, బీపీ ట్యాబ్లెట్ అది. ఈ డాక్టర్ దగ్గర ట్రానిక్, అదే మనకి మోషన్ ఫ్రీ కావడం ట్రానిక్. డాక్టర్ దగ్గరికి పోతే మనకు అవసరమైన ట్యాబ్లెట్ ఇస్తాడు. పెద్ద ఖర్చు కూడా మాకైతే ఆమె వరకు, మా ఆవిడ వరకు అయిన ఖర్చు అయితే ఆ ఇంజక్షన్, ఓపీ మొత్తం కలిపి, రక్త పరీక్షలు అన్నీ కలిపి కూడా 4,800 5,000 రూపాయలు అయింది ఆమె ఖర్చు. ఒక ట్రిప్కి 5,000 అయింది. మళ్ళీ రేపు ట్రిప్లో ఈ రక్త పరీక్షలు చేయించాల్సిన పని ఉండదు. సరే, మనం నెలకు వచ్చేసి ఇంచుమించుగా ఒక 5-6 వేల రూపాయలు అయింది. ఒక 3 నెలలు అంత కోర్స్ ఉంటుంది అనుకుంటే, ఇది 3 నెలలు కానీ 6 నెలలు కానీ. ఇది అనమాట ఆ సంగతి. దానివల్ల మాకు ఇప్పుడు ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు కదా. నాకు బిర్యానీలు కల్లోకి రావట్లేదు, నాకు బోండాలు బజ్జీలు కల్లోకి రావట్లేదు, నాకు పోతే చికెన్లు, మటన్లు ఏమి కల్లోకి రావట్లేదు. నిజం ఇక మాకు ఈ ఎన్ని కానీ తలుచుకున్నట్టయితే మాకేమైందంటే, ఇది హాస్పిటల్ బిల్లు మోత మోగింది అనమాట. బిల్లు మోత మోగినా పర్లేదు, మనిషికి ఏదైనా మిస్టేక్ అయితే అసలుకే ఇబ్బంది అయింది. అందుకని
మనకి చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు క్రమశిక్షణ చెప్పినట్టుగా డాక్టర్లు చెప్తేనే మనం వింటాం. ఇప్పుడు ఈ డాక్టర్లు మనకు చెప్పడం వల్ల మేమందరం కూడా డైట్ పాటిస్తున్నాం, మేము ముగ్గురం కూడా. మా అమ్మాయికి అవసరం లేకుండా పాటిస్తున్నాం, కూరగాయలు తింటున్నాం. దానివల్ల చాలా వరకు ఇప్పుడున్న వాతావరణానికి మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాం. మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఆ తిండి తిని బాధపడే కాడికన్నా ఆ తిండి తినకుండా ఈ కాయగూరలు అవి తిని ఆరోగ్యంగా పెరిగేసుకుని తిన్నా ఆరోగ్యంగా ఉంటాం కదా, ఇది మేలు అనేది మాకు అర్థమైంది. ఇంకా పెరుగు ఎన్నిసార్లు వేసుకొని తినొచ్చు, అన్నం తక్కువతో పాలు తాగొచ్చు అంట. ఇది వీడియో. మాకు బిర్యానీలు, నాన్ వెజ్లు మిగతా ఏం కళ్ళకు రావట్లేదు, నిజం చెప్తున్నా, ఇది అబద్ధం కాదు. ఇంతకాలం అంటే మనకు తెలుసో తెలియకో ఏది పెడితే అది తిన్నాం. ఇప్పుడు వయసు పెరుగుతుంది. ఇక ఇప్పుడు దాకా వయసులో ఉన్నప్పుడు అన్నీ తినాలి, వయసు పెరిగిన తర్వాత డాక్టర్లు చెప్పిన మాట వినాలి. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై. హైప్ కూడా చేయండి.